నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా ఆయన చేపల కూర చేశాడండి. చూడండి ఎలా కనిపిస్తుందో. వేడి వేడి వైట్ రైస్లోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అంతా బాగా చేసిండనమాట. కావలసిన పదార్థాలు చూద్దాము. ముందు చేపలు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. గ్యాస్ ముట్టించుకొని దానిపైన డేక్ష పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నీసు వాసన లేకుండా ఉంటుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వాడాలండి చేపల పులుసులోకి, చాలా బాగుంటుంది. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామండి మసాలా. పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం చెక్క, లవంగా వేసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. 2 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలిదిప్పుకొని టమాటా మగ్గించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి టమాటా మగ్గనివ్వాలి. చూడండి టమాటా బాగా మగ్గింది కదా. ఇప్పుడు తర్వాత కారం పొడి వేసుకోవాలండి. మీరు తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ 5 స్పూన్లు కారం వేసాడండి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలిదిప్పుకోవాలి. బాగా కలిదిప్పుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా పిసుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాడండి. అదంతా మంచిగా పిసుకొని వేసుకోవాలండి పులుసు తీసి పక్కకి. ఇప్పుడు ఈ పులుసు అంతా ఫ్రై అయిన మసాలాలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి అంతా కలిసేలాగా. కలిదిప్పుకున్న తర్వాత ఈ పులుసు బాగా మరగాలండి. మరిగిన తర్వాతనే చేపలు వేసుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదా. ఒక 2 నిమిషాలు పులుసును మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు తల భాగం, తోక భాగం వరకే పులుసు పెడుతున్నాడండి. మిడిల్ పార్ట్ అంతా ఫ్రైకి తీసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఈ చేపలన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒక మసిగుడ్డతో పట్టుకొని డేక్షని తిప్పుకోవాలండి. గంట పెట్టి కలిదిప్పుకోకూడదు. ఇట్లా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. ఈ చేపలు త్వరగా ఉడికిపోతాయి కదా. చూడండి ఇప్పుడు చేపలు బాగా ఉడికిపోయినాయి. కొత్తిమీర వేసుకోవాలి పైన. అంతే అండి, వేడి వేడిగా చేపల పులుసు రెడీ అయిపోయిందనమాట. గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు వైట్ రైస్లో వేసుకొని తింటే చేపల పులుసు సూపర్గా ఉంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.